మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ నీ మహా కనికరము చొప్పున నీ బలమైన శక్తి కలిగిన స్వరాన్ని వినడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ బ్రతకనిచ్చి నీ శక్తి కలిగిన వాక్కును వింటూ ఉండగానే మా హృదయాలలో నాయనా నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనందరం కూడా నేర్చుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మరి 12వ వచనం నుంచి చక్కగా చదువుకుందాం. ఆ మాటలు మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. చదువునా? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరించబడి తిని మనము మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమును అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరచునట్లు నేను కనికరించబడి తిని సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయాలు చాలా విలువైనవి. ప్రపంచంలో ఎక్కువ మంది దైవజనులు ఈ లేఖనాలను గురించి మాట్లాడుతూ బోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 1వ అధ్యాయం యొక్క ధ్యానంలో మనందరం 1 నుంచి ఇంచుమించుగా ఇప్పుడు మనందరం లాస్ట్ సెక్షన్ వరకు 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం 11వ వచనం వరకు నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో 3వ వచనం నుండి 11 వరకు దుర్బోధకులను మనం ఎలా గుర్తుపట్టాలో, వాళ్ళు సంఘములో నుండి దుర్బోధకులను మనం మాట్లాడనివ్వకుండా వారి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలో పౌలు మాట్లాడుతూ వచ్చాడు.
ఇవన్నీ కూడా మాట్లాడుతూ 11 వచనాల వరకు పౌలు సంఘములో జరిగే సమస్యలు, దాని పరిష్కారాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దుర్బోధల విషయంలో ఆయన సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియో, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో, కొందరు ఆజ్ఞాపించుటకును నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించుచున్న ప్రకారము. చూడండి, సంఘములో దుర్బోధలు ఉండకుండా ఉండడానికి తిమోతిని ఎఫెసీలోనే నిలిచి ఉండమని వార్నింగ్ ఇస్తున్నాడట, హెచ్చరిక ఇస్తున్నాడట. చూడండి, సంఘములో దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, ఒక ఆత్మ ఎప్పుడు నశించిపోతుందంటే సాతాను మొదటి నుండి వాడు అబద్ధపు దుర్బోధలను చెప్తా ఉంటాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వ విషయంలో అదే జరిగింది. వాడు పండు తిను నువ్వు చస్తావని దేవుడు చెబితే, లేదు లేదు నువ్వు చావవని అపవాది చెప్పాడు. ఈ రోజుల్లో ప్రజలందరికీ ఇష్టమైన బోధలు ఎలాగుంటాయంటే, నువ్వేం చేసినా పర్వాలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన రహస్యాలు ఏంటంటే, తల్లులైనా, పిల్లలైనా, తండ్రులైనా, కుటుంబం అయినా, సంఘమైనా, దైవజనుడైనా ఇక్కడ గ్రహించవలసిన ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు చెప్పిన సత్యమును ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఉండడం లేదు. నాయనా, నువ్వు దేవుని విశ్వసించానని చెప్తున్నావు, కానీ నువ్వు కల్పన కథల వైపు తిరిగిపోయావు, ముసలమ్మ ముచ్చట్ల తట్టు తిరిగిపోయావు, జాగ్రత్త అని చెప్తే మేము నమ్మింది చాలా గొప్పది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనం ప్రకటిస్తున్న సత్య సంబంధమైన వాక్యం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకొని, పొరపాటుంటే దిద్దుకొని, లేదంటే చక్కగా నడిపించబడాల్సినటువంటి జీవితాలు. ఇప్పుడు దేవుడు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు, ఆయన పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం ఎక్కడ ఎలా మోసపోతామో దేవుడు చెప్తాడు. అవాదం మోసపోతే భూమండలం మీద ఇన్ని తరాల ప్రజలు మరి మరణానికి, పాపానికి, శాపానికి అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దృష్టి ఎదుట మనం ఒక చిన్న పొరపాటు జరిగితే అది మన తరతరాల ప్రజలను నాశనం చేస్తుంది. అందుకనే ఈ రోజున ఇన్ని లేఖనాలు విన్నప్పటికీ ప్రజలు ఎలాగున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగానే ఉండాలని కోరుకుంటున్నారట. అందుకనే పౌలు ఏమంటాడంటే, మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకం నుండి దేవదూత వచ్చి ప్రకటించినా కూడా మీరు నమ్మవద్దు అని. అలా నమ్మితే మీరు శాపగ్రస్తులు, అలా బోధించేవాడు శాపగ్రస్తుడే అని చెప్పి వాక్యం చెప్పబడింది. ఈరోజు మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, శాపగ్రస్తమైన బోధలు ఉన్నాయి, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు ఉన్నాయి. శాపగ్రస్తమైన బోధలు, యేసు ప్రభు సత్య సువార్తకి తేడా ఏంటి? ఆ విషయాలే పౌలు చెప్తున్నాడు. ఆ విషయాలు పౌలు మాట్లాడేటప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడంటే, మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు శాపగ్రస్తులు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాలు ఈ మాటని అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాయడాన్ని మనం చూడొచ్చు. శాపగ్రస్తుడు అనే మాటకి విలువ అర్థం కావట్లా. నీకు అనుగ్రహించబడిన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా శపించబడతా ఉంటది. మనం దీవించబడ్డానికి, మనందరం కూడా ఏ విధము చేతనైనా పరలోకానికి సిద్ధపడ్డానికే మనందరం సంఘముగా చేర్చబడేది.
ఏ సేవకులైనా, ఏ సంఘమైనా, ఏ దైవజనులైనా మనందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడడానికే మనందరం కూడా సంఘముగా సమకూడేది. వేరొక ఉద్దేశం లేదు. ఇప్పుడు చూడండి, నేను దైవజనుడిగా మీ అందరికీ వాక్యం చెప్పేటప్పుడు మీ జీవితంలో వాక్యానికి విరోధంగా ఉండొద్దని చెప్పడానికే నాకు పర్మిషన్ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలు ఎవరైనా కూడా వాక్యంలో ఇలా చెబుతుంది కదా అని గ్రహించి నువ్వు వెళుతున్న సంఘాల్లో కానీ, లేకపోతే నువ్వు నడిపించబడుతున్న, లేకపోతే బోధించబడుతున్న బోధలు ఏ రకమైన బోధలు వింటున్నావు అనేది మనలను మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు 12వ వచనం నుండి 17వ వచనం వరకు తన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడిన సువార్త, సంపూర్ణమైన సువార్త తన జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఏ మనిషిని మార్చలేదు. అంటే గుడికి వెళ్తాడు, కానుకలు ఇస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, కానీ బ్రతుకు మారదు. చూడండి, సంఘానికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి, ఇంటిలో ఉండంగా ఒక పద్ధతి, వీధిలోకి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి. చూసారా? ఈ రోజుల్లో మనసు ఎప్పుడు కూడా దేవుడు కోరుకున్న జీవితం చేయడానికి నీ ప్రాణాత్మ దేహ శరీరాల్ని దేవునికి అప్పగించాలి. ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే, సంఘములోనే అపవిత్రలు, సంఘములోనే రకరకాల పద్ధతులు. చూడండి, సంఘానికి ఎక్కడ చూసినా ఒక కాపరిని దేవుడు నియమించాడు. కాపరి అనేవాళ్ళు ఎవరుండాలో ఏంటో అన్ని బైబిల్లో ఉన్నాయి, చూసేవాళ్ళు ఎవరు లేరు. బైబిల్లో దేవుడు ఒక కాపరిని ఎలా నియమించాడు, ఏ పద్ధతిలో నియమించాడు చూడండి. ఒక కాపరి అద్భుతాలు చేసినా, సూచక్రియలు చేసినా, గొప్ప కార్యాలు చేసినా, అక్రమస్తులారా మీరెవరో నాకు తెలియదని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం చచ్చిపోయిన వాళ్ళని లేపేటువంటి అద్భుతాలు జరిగిన, ఒకవేళ రకరకాల అన్య భాషలు మాట్లాడి గొప్ప కృపావరాలు కలిగి ఉన్న, అక్రమం ఒక మనిషిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నడూ కూడా దేవుని కలుసుకోలేరు. నేనేమంటానంటే, వాక్యం బోధిస్తున్న నాకే దేవుని రాజ్యం లేనప్పుడు, నాకే దిద్దుబాటు లేనప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కాపాడలేను. మరలా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. వాక్యము ఎంత విలువైందంటే, వాక్యము ఒక వెలుగు. వాక్యము విన్న తర్వాత మనలో చీకటి పోవాలి. మనం దైవజనులమైనా, సంఘ విశ్వాసులమైనా, ఎవరివైనా సరే వాక్యపు వెలుగు ప్రకాశించినప్పుడు మనలో నుండి చీకటి పోవాలి. ఇప్పుడు పౌలు గురించిన సంగతిలో 12వ వచనం నుండి 17వ వచనం వరకు 6 వచనాల్లో ఉన్న అద్భుతమైన ప్రకటన అండి. ఇవి చిన్న విషయాలు కాదు. పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనలను మనం విమర్శించుకోవాలి, మనం కూడా పరీక్షించుకోగలగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దైవజనుడు వాటిని వివరించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక దుర్బోధన జయించడానికి సువార్త మనకి ఎలా అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడతాడు అనేది మనం చూడొచ్చు. సువార్త అనే ఒక వెలుగు ద్వారా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని దేవుడు ఎలా సరిచేశాడు, ఎలా కాపాడాడు, ఈ భూమండలం మీద ఎలాంటి ఘోర పాపినైనా యేసుక్రీస్తు ద్వారా ఆయన క్షమించలేని పాపి అంటూ ఎవరు లేరు ప్రపంచంలో. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, మనందరం చాలా మంది ఏమంటారంటే, వీడు మారడండి అంటాం. నేను ఒక మరకలు చెప్పనా? మారడు కాదండి,
ఎలాంటి పాపినైనా అతను గనుక దేవుని నమ్మితే, ఇది లేఖనము వాక్యము యొక్క వెలుగు అని నమ్మగలిగితే, మన బ్రతుకులో ఉన్న ప్రతి చీకటి నుండి దేవుడు విడిపించగలిగినటువంటి మహాదేవుడు. ఈ 12వ వచనం నుండి నేను చదివినప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతి నుండి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన నీతి ద్వారా, ఆ సువార్త ద్వారా దేవుడు అపోస్తలుడైన పౌలు విషయంలో ఏ కార్యాలు చేశాడో ఈ రోజున మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలుని మనం క్రొత్త నిబంధనలో చాలా పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, ఎంతో సహనం కలిగిన వాడుగాను, ఇతరుల మీద కనికరం చూపించేటువంటి వాడుగాను, దేవుని యొక్క సంపూర్ణమైన గుణ లక్షణాలు కలిగిన వాడిగా మనం చూస్తాం. కానీ పౌలు యొక్క జీవితంలో మరొక కోణాన్ని కూడా మనందరం చూడొచ్చు. మరొక కోణాన్ని చూస్తే ఇలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడా అని అనిపిస్తుంది. ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది. నేను అంటాను, ఈ రోజున దేవుని యొక్క సంగతి, లేకపోతే ఆయన మనలను ఎలా కనికరిస్తున్నాడు, లేకపోతే ఆయన ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎలాగ మన ఎడల దీర్ఘశాంతం కలిగి నడిపించబడుతున్నాడు అనే విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగు ప్రకాశిస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి, మనం వాక్యము ఉండగానే నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున వాక్యపు వెలుగు ద్వారా మన తప్పుని చెప్పగలిగిన పరిశుద్ధులు ఉంటే మనందరం ఎంతో ధన్యులు. మరలా చెప్తున్నాను, చెవిగల వారు విందురుగాక. చూడండి, వాక్యమును మనం గనక అర్థం చేసుకోగలిగితే, వాక్యానికి ఉన్న విలువ గనక మనం గ్రహించగలిగితే, ఈ రోజున భూమండలం మీద ఎంత ఘోర పాపినైనా దేవుని యొక్క సంకల్పం ఎలా రక్షిస్తుందో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన కనికరపడని బిడ్డంటూ భూమండలం మీద ఎవరు ఉండరు. నువ్వు తిరుగుబోతువవు, తాగుబోతువవు, వ్యభిచారువవు, దొంగవవు, కానీ నువ్వు యేసుక్రీస్తును నమ్మగలిగితే ఆయన క్షమించలేని మనుషుడంటూ భూమండలం మీద ఉండడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, చూడండి, ఇక్కడ నేను కూర్చొని వాక్యపు వెలుగులో మన లోపాలు చెప్తున్నప్పుడు, మన లోపాలు చెప్పే ఒక నీతిమంతుడు, వాక్యము ద్వారా వాక్యపు వెలుగులో చూపించే ఒక నీతిమంతుడు ఉండటం ఎంత మేలు, అది మనకెంత ఆశీర్వాదం. ఈ రోజున ఏమంటున్నారంటే, ఈ విన్సెంట్ పాల్ గారు ప్రతి ఒక్కరిని ద్వేషిస్తాడు, ప్రతి ఒక్కరిని దూషిస్తాడు, ప్రతి దైవజనుని ఇలా అంటున్నాడు అనుకుంటున్నారు. మీరు పచ్చ కామెరలోడికి ఊరంతా పచ్చ కనపడినట్టు అలా పచ్చగా కనపడతా ఉంటుంది. నేను చెబుతున్న లేఖనాలు అపోస్తులు సువార్త, చూడండి, ప్రపంచానికి ప్రకటించిన సువార్త వాక్యపు వెలుగులో నుంచి చూపిస్తున్నాను. ఒకవేళ ఆ వాక్యపు వెలుగునకు భిన్నంగా మన జీవితాలు ఉంటే, దైవజనులైనా సంఘమైనా వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకున్నప్పుడు తేడా ఉంటే సరి చేసుకోవాలి. నా మీద ఎందుకంటే వ్యసనపడ్డాం చెప్పండి. పోనీ నేనేమైనా తప్పు చెబితే మీరొచ్చి నాకు కరెక్ట్ కలిగినటువంటి వాక్యాన్ని నాకు కూడా బోధించండి. నేను కూడా నేర్చుకునేవాడినే కదా. నేను నశించిపోవడం మీ చిత్తం కాదు కదా. నా కోసం ప్రార్థన చేసి ఒక తల్లి అంటుంది, ప్రభువా ఆ బ్రదర్ని క్షమించయ్యా అంటుంది. నేనేం వాక్యానికి భిన్నమైన సేవ చేయట్లా నువ్వు క్షమించడానికి. ఈ వాక్యపు దేవుని యొక్క సత్యవాక్యాన్ని అపోస్తులు ఆ రోజున ఆదిమ సంఘాలకు ఏం బోధించారో అది కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండి మీరు సంఘాలని నడిపిస్తున్నారు. చూసుకోండి వాక్యపు వెలుగులో. ఏమండి,
ఒక దైవజనుడికి సంఘంలో అన్ని పనులు చేయటానికి సంపూర్ణమైన అధికారం ఉంటుంది. కొన్ని అధికారాలు ఇంకొక పాస్టర్ చేస్తూ, కొన్ని అధికారాలు నువ్వు చేస్తూ, ఏందండి ఇది సేవ అంటారా, ఇది దైవజనులు అంటారా? మీ మనస్సాక్షికి అర్థం కావట్లేదా? మోసపోయినప్పుడు మనందరం కూడా దేవునికి విరోధంగా మోసపోతాం. ఇక్కడ లేఖనాల్లో చెప్తున్నటువంటి సత్యము మోసపోవద్దని నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నా. అంతేగాని మీ మీద అసూయ కానీ ద్వేషం కానీ నాకేం లేదు. నాలో లోపం ఉంటే మీరు చక్కగా వాక్యం తీసుకొని వచ్చి నాకు బోధించండి. ఒకవేళ ఈ సత్యవాక్యం మీకు అర్థమైతే సరి చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మంచిదే కదా. ఏ విధము చేతనైనా మనందరం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. వాక్యానికి భిన్నమైన బోధలు చెయ్యొద్దు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించడానికి నువ్వు ఎఫ్ఎస్సిలో నిలిచి ఉండు. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఎస్సిలో నిలిచి ఉండవలెనని నీకు హెచ్చరిక చేయుచున్నాను అంటాడు. హెచ్చరిక చేస్తున్నాడు తిమోతికి. సత్యానికి భిన్నమైన దుర్బోధన, వంశావళులు, కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లు, విశ్వాస సంబంధమైన వాక్యాలతో సంబంధం లేకుండా మాట్లాడే వాళ్ళకి నువ్వు అక్కడే ఎఫ్ఎస్సిలోనే ఉండి తిమోతి వాళ్ళని ఖచ్చితంగా హెచ్చరించని వార్నింగ్ ఇస్తున్నాడు. బిడ్డలారా, సత్యవాక్యాన్ని చెప్పే దైవజనుడు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు. నేనేం వాక్యాన్ని దాటి దుర్బోధలు ఏం చేయట్లేదే. వాక్యాన్ని దాటి ఏ దైవజనుని దూషించడానికా నేను సేవ చేసేది? కాదే. సత్యవాక్యాన్ని, దేవుని యొక్క వాక్యం తప్పు అంటే నేను తప్పు అనే చెప్తాను. వాక్యం నేను రైటు అంటే, వాక్యం రైటు అంటే నేను కూడా రైటే చెప్తాను. అది కాకుండా నేను కూడా ఏదైనా పొరపాటుని చెప్పుంటే నాతో కూడా మాట్లాడండి, నేను కూడా సరి చేసుకుంటాను. కానీ వాక్యానికి భిన్నమైన దుర్బోధలు చేస్తూ సంఘములో ముసలమ్మ ముచ్చట్ల తట్టు తిరిగి ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉంటే నష్టం మనకే. అలాంటి వాళ్ళని సంఘాల్లో ఉండనియొద్దు, అలాంటి బోధలు చేయనియొద్దు. నువ్వు ఎఫ్ఎస్సిలోనే ఉండు తిమోతి, అక్కడే ఉండి వాళ్ళని హెచ్చరించి ఖండించి బుద్ధి చెప్పని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఆ సంగతిలే నేను కూడా చెప్పేది. నేను ఎవరినో విమర్శిస్తున్నట్టు, ప్రతి దైవజనుడిని విమర్శిస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. ఇక్కడ చెప్పబడుతున్న ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు కూడా చూడండి. మీరు ప్రకటించవలసి వస్తే ఏం ప్రకటిస్తాడు? ఇదే వాక్యాన్ని మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఎలాగుంటారంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పు వాటినైనను విని వాటినైనను గ్రహించరు అని పౌలు డైరెక్ట్ గానే చెప్తున్నాడు. రహస్యంగా ఏం చెప్పట్లేదే, పబ్లిక్ గానే చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు కొత్త నిబంధనలోకి, ఇప్పుడు 12వ వచనంలోకి వచ్చేవాడికి పౌలు చక్కటి ఒక సువార్త ద్వారా జరిగే ఒక చక్కటి మారు మనసు గురించి, ఎంత ఘోర పాపినైనా దేవుని ఉద్దేశాలు ఎలా రక్షిస్తాయో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఇందులో 15వ వచనం అన్నిటికంటే అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యం. చదవండి. పాపులను రక్షించుటకు, ఇప్పుడు చూడండి పౌలు ఏమంటాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము. మీరు గుర్తుపట్టారా? యేసు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు. చూడండి, ఎలాంటి తాగుబోతాడైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, లోభైనా ఆ వాక్యము పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. నువ్వు అంగీకరించినప్పుడు ఆ వాక్యము ఒక పాపిని ఎలా నీతిమంతుడుగా చేస్తుందో, పౌలు తన జీవితంలో దేవుని ఆత్మ ప్రకటించిన సువార్త ద్వారా ఎలా అంత ఘోర పాపినైన తనను దేవుని సువార్త ఎలా రక్షించిందో చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనందరం కూడా సంఘాలకు వెళ్తున్నాం, సువార్తను వింటున్నాం. సువార్తను వింటూ మనందరం ఏమనుకుంటున్నామంటే,
సువార్త మార్చలేకపోతుంది అనుకుంటున్నాం. పౌలు ఏమంటాడంటే, నీకు ప్రకటించేది సరైన సువార్త అయితే నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొందుతావు. గమనించారా? ఇలాంటి వెలుగు సంబంధమైన దేవుని యొక్క సత్యవాక్యం చూడండి. ఈ వాక్యము ఎక్కువగా క్రిస్టమస్ టైంలో ఎక్కువగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తారు. చాలా మంది దైవజనులు కానివ్వండి, చాలా మంది పరిశుద్ధులు దైవజనులు, చాలా మంది అనేక మంది ఈ వాక్యాన్ని ఏ కాలాల్లో ఎక్కువగా ప్రకటిస్తారంటే క్రిస్టమస్ కాలాల్లో ప్రకటిస్తారు. పాపుల కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అది నమ్మదగినది అని. మీరు చూసారా? ఇంకా మనం గనుక చూస్తే చూడండి అన్న 17వ వచనం కూడా చాలా సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి ఒక ముగింపును పౌలు ఎలా ప్రారంభించాడు అనంటే, పౌలు 12-13 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ప్రారంభించినప్పుడు ఏమంటాడంటే, ప్రారంభ వచనాలు గనక చదివి మళ్ళా ముగింపు వచనాలు చదివితే ఆశ్చర్యపోతాం. ముగింపు వచనాలు ఏమంటాడు? సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడును దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. చూడండి, పౌలు తన జీవితంలో జరిగిన కార్యాలన్నిటిలో దేవుడంట సకల యుగములలో అంటే భూ ప్రపంచాలు ఉన్నన్ని సంవత్సరాలలో పౌలును బట్టి అంట దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాయంట. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడా, సంఘాలారా, దేవుని ప్రజలారా వినండి. అపోస్తలుడైన పౌలును బట్టి సకల యుగములకు దేవునికి మహిమ వచ్చిందంట. పౌలుకి ఎలా తెలుసండి? ఒక సువార్తను నమ్మితే, ఒక సువార్త తన జీవితంలో చేసే కార్యాలను బట్టి ఒక రక్షించబడినటువంటి వ్యక్తి, సువార్త విన్న వ్యక్తి తన బ్రతుకు కాలమంతటిలో తనను బట్టి దేవునికి మహిమ కలిగిద్దంట. ఈ రోజున వాక్యం చెప్పి, నానా మీ సంఘంలో పరిచర్యలో ఇలాంటి బోధలు ఉండకూడదు, ఇలాంటివి చేయకూడదని చెప్తే నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యో నేను సరి చేసుకుంటే మహిమ దేవునికి కలుగుతుంది, నన్ను నేను దిద్దుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన రావట్లేదండి. ఇప్పుడు ఏమంటున్నారంటే, విమర్శిస్తున్నాడేంటి? విమర్శకి తప్పుదిద్దడానికి అర్థం తెలియదండి. విమర్శ అంటే ఏంటో తెలుసిన? వాక్యాన్ని నీకు చూపించకుండా నేను వ్యక్తిగతంగా నిన్ను దూషించటం అనేది విమర్శ. మరి తప్పుదిద్దటం అంటే ఏంటి? నీకు వాక్యాన్ని చూపించి మనం ఇలాంటి సేవ చెయ్యకూడదు అని చెప్పడం ద్వారా వాక్యం అనేది మన ఇద్దరు పరిచర్యలకి చట్టం. అది దేవుని యొక్క చట్టం. వాక్యం అనేది మన ఇద్దరికి సంబంధించింది, సేవకులకి సంఘానికి సంబంధించింది. అది భిన్నంగా ఉంటే నేనైనా మీరైనా ఎవరైనా దిద్దుకోవాల్సిందే కదా. ఈ రోజున ఒక విషయాన్ని దైవజనుడు చెప్పేటప్పుడు నిజమే కదా, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నేను నా సంఘం అలా లేమే, మేము సరి చేసుకుంటే మంచిదే, సంఘములో అపోస్తులు బోధించని విషయాలు నేను బోధించటం వలన నన్ను బట్టి దేవునికి మహిమ రాదు అని గ్రహించగలిగిన వాళ్ళు ఉంటే అది ఎంతో గొప్ప ధన్యకరమైంది. ఈరోజు రాత్రి అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసేది అదే. ఆయన అంటాడు, నన్ను బట్టి సకల యుగములలో నా ప్రభు అయిన యేసయ్యకి మహిమ కలిగింది, ఘనత కలిగింది, ఆమేన్ అని అంటున్నాడు. చూడండి, ఈ మాటను మనం అనగలమా? నానా నువ్వు తప్పు చేస్తున్నావని చెబితే ఎదటోళ్ళ మీద ఎరగబడి నాకు వాక్యం తెలియదా అని విర్రవీగుతున్నావు. నీకెవడు చెప్తాడు? ఎవడు చెప్తాడండి? నేను ఒక సేవకుల యొక్క పాస్టర్స్ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాను. నేను అక్కడ పాస్టర్స్ గ్రూపులో
ఒక పాస్టర్ గారు మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, మనం వ్యాయామం చేస్తే, వాకింగ్ చేస్తే ఇన్ని క్యాలరీలు బలం వస్తుంది, ఈ నడక నడిస్తే మనకు ఆరోగ్యం బాగుంటది అని ఒక డాక్టర్ గారు పెట్టిన సలహాలు 10 పాయింట్లు పెట్టాడు. నేను అది చూసి నేను మెసేజ్ పెట్టాను. ఏమని పెట్టానంటే, విశ్వాసము కానిది ఏదో అది పాపమైపోతుంది. ఈ లోకంలో మనకి ఆరోగ్య విషయాలు, పరిస్థితుల విషయాలు, బలహీనతల విషయాలు అన్నిటినీ విశ్వాసం ద్వారా జయించగలుగుతాము. కనుక విశ్వాసము ద్వారా మనం జయించలేకపోతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టుట వ్యర్థమే కదా అని పెట్టి, దానికండి దైవజనులు కౌంటర్లు చేస్తూ నాకేమని పెట్టారు తెలిసిన, నువ్వు పెద్దోడివి, మర్యాదగుండు, నీ ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టమాకు, నువ్వు చెప్పింది ఆత్మ సంబంధమైంది, నేను చెప్పింది శరీర సంబంధమైంది. మంచిది అన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఏమని పెట్టారు తెలిసిన, నువ్వు పెద్దోడివి, నీ ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టమాక, ఇది సేవకుల కోటాలు, సేవకులకు సంబంధించిన మెసేజ్లు ఇవి అని రకరకాల పదాలు ఉపయోగించి, నువ్వు మళ్ళీ సేవకుల కోట నడుపుతున్నావు, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని రకరకాల భాషలు మాట్లాడారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకడు తన ఆత్మను తన ప్రాణాన్ని కాపాడుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పాడు. ఎవడైనా నా నిమిత్తం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని చెప్పాడు. విశ్వాసం కానిదేదో అది పాపమని రాయబడి ఉంది. మరి వీళ్ళు సేవకులు, బోధకులు అయ్యండి, వాళ్ళు వ్యాయామాన్ని బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకా విశ్వాసం ఎందుకు? నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేడండి. అందుకని మేమందరం కూడా దైవిక స్వస్థతలో ఉండి దేవుని పాదాలు పట్టుకొని బ్రతుకుతున్నాం. చూడండి, ఒక దైవజనుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడినప్పుడు కనీసం గ్రహించుకునే పరిస్థితుల్లో కూడా దైవజనులు లేరు. ఈరోజు పౌలు తన జీవితంలో ఒక సువార్త ఎన్ని కార్యాలు చేసిందో పరిశుద్ధ లేఖనంలో పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, 11వ వచనం వరకు దుర్బోధకులు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎలాగుంటారో పౌలు రాస్తూ వచ్చాడు. అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఈ భూమండలం మీద ఎందుకు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడో కూడా తెలీదు. ఈ రోజున తెలియకపోయినా ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండాలని కోరుకుంటారంట. ఈ రోజున మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, పౌలు వెంటనే 12వ వచనం ప్రారంభించినప్పుడు ఎంత చక్కటి విషయాలను ఆయన తన జీవితాన్ని గురించి, తన జీవితంలో సువార్త ఎలాగా పౌలుని కాపాడిందో చెప్తున్నాడు. ఒక సువార్త ద్వారా పౌలు వంటి భయంకరమైనటువంటి వ్యక్తిని ఆ సువార్త ఎలా కాపాడిందో, ఎలా రక్షించిందో, ఎలా కాపాడిందో, అందుకు పౌలు ఎంత కృతజ్ఞుడై నడిపించబడుతున్నాడో మనం చూడొచ్చు. అందుకనే 12-13 వచనాలు గనక ఒకసారి చదివితే, పూర్వము దూషకుడును, నెంబర్ 1 నేను దూషకుడును, హింసకుడును, నెంబర్ 2 నేను హింసకుడును, హానికరుడనైన, నెంబర్ 3 నేను హానికరుణ్ణై ఉన్నాను. 3 గుణాలు చెప్తున్నాడండి. 3 గుణాలలో అపోస్తులుడైన పౌలుని గనక చూస్తే మనం ఎన్నడూ కూడా భూమండలం మీద మానవుడు అనేవాడు ఎవ్వరూ కూడా పౌలును క్షమించడండి. కానీ అలాంటి పౌలును యేసుక్రీస్తు క్షమించాడు. అందుకు పౌలు ఏమంటాడంటే, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి, చూడండి, తన మహిమగల పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, కృతజ్ఞుడనై ఉండాలి. చూడండి, పౌలు ప్రారంభించినప్పుడు మొదట తన జీవితాన్ని గురించి మాట్లాడి, నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వచనాలు రాసేటప్పుడు పౌలు దగ్గర అప్పటికే 30 సంవత్సరాలు పైబడిన సేవ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 30 సంవత్సరాల సేవ కంప్లీట్ అయిపోయిన ఒక దైవజనుడు ఏమంటున్నాడంటే,
నా బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూనే ఉంటాను. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణై ఆయన ఎదుట సాగిల పడతానని అంటున్నాడు. ఏమండి, ఈ రోజున సంఘంలో నలుగురు పెరిగి 4 ఫోటోలు పెట్టుకొని 4 అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ఒక 10 మంది ఒక 50 మంది సంఘంలో ఉంటేనండి అలాంటి సేవకుల్ని అసలు మనం పట్టుకోలేమండి. చూస్తున్నారా? అలాంటి దైవజనుడిని మనం అసలు పట్టుకోలేం ఈ రోజున. వాడి ఫోటోలు, వాడి వీడియోలు, వాడి ఎచ్చులు, వాడి డిగ్రీలు, వాడి కథలో. ఏమండి, నువ్వు సంపాదించుకున్న డిగ్రీలు కానీ, నీ చదువులు కానీ, నీ పిచ్చి జ్ఞానం కానీ నీ రక్షణకు కారణం కాదు. పౌలు అంటాడు, అయ్యా నేను హింసకుడను, హానికరుడును, దూషకుడును ఆయన నన్ను తన పరిచర్యకి ఎన్నుకున్నాడు. ఆయన నన్ను నియమించాడు, నన్ను నీతిమంతునిగా దేవుడు చేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎన్నిక చేసుకున్నాడు అని చెబుతూ, అందుకు నన్ను మార్చి పరిశుద్ధునిగా చేసి నమ్మదగిన వానిగా చేసి నమ్మకమైన పరిచర్యను దేవుడు నాకు అప్పగించినందుకు నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, అన్ని సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి దైవజనుడైన పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు చూడండి. అంటే ఈ దినము ఏ రోజుకు ఆ రోజు పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞుడై ఉంటున్నాడు. ఎందుకనంటే, అయ్యా హింసకుడును, హానికరుణ్ణి, నేను మోసగాడిని, నన్ను క్షమించావు. ఈ రోజున వాక్యాన్ని చూపించి ఏ విశ్వాసికైనా ఏ దైవజనులకైనా అయ్యా వాక్యానుసారంగా తప్పు నానా అని చెబితే, ఏమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా తప్పును నేను దిద్దుకుంటాను అనుకునే వాళ్ళు ఉన్నారండి. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు పౌలు తెలిసినా? ఎప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యము పౌలయ్యని దిద్దుతూ ఉంటది. నేను అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత భ్రష్టులను కాకుండా ఉండడానికి మరి ఎక్కువగా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటో తెలిసినా? ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు తన శరీరాన్ని నలగొట్టుకొని తగ్గువాటి విషయంలో మనసు పెట్టుకుంటాడు. పిల్లలిచ్చిన కానుకలతో నీ ఫోటోలు, వీడియోలు, నీ ఎచ్చులు, నీ పట్టు బట్టలు, వస్త్రాలు, ఏంది నీ కథలో? బైబిల్ చదివేవా? ఒక సేవకుడు ఎట్టుండాలో చూసేవప్పుడన్నా? ఆయనేమో సొగసైన స్వరూపమైన లేనివాడిగా ఉండి రిక్తుడైపోయి మనుషులు చూడనల్ల లేనివాడిగా ఉంటే నీకు లిప్టిక్లు కావాలి, నీకు ఫేర్ అండ్ లవ్లీలు కావాలి, నీకు ఎచ్చులు సోకులు కావాలి, నీకు ఉంగరాలు కావాలి, వెండి బంగారం కావాలి, నువ్వు కింద నుంచి పైకి నీకు లేని సోకులు అంటూ లేవు. నువ్వు ఆత్మలను రక్షించేది సరదాగా అనుకుంటున్నావా? ముచ్చట అనుకుంటున్నావా? శరీరం బలిపీఠం మీద కాల్చబడకుండా, బూడిదగా మార్చబడకుండా, ఇప్పటికీ నీ పిల్లలు, నీ సంఘంలో ఉన్న పిల్లలు, సంఘ పిల్లలు అందరూ కాళ్ళకు నల్లదారాలు కట్టుకొని బ్రతుకుతున్నారు. నీ కళ్ళ ముందులు తిరుగుతున్నారు, ఒక నల్లదారం తెంచలేకపోతున్నావు. ప్రకటించే నేనైనా నా పిల్లలైనా సరే మాదిరిగా ఉండాల్సిందే. నా పిల్లలు తప్పు చేసినా ఒకటే, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఒకటే. నా పిల్లలకి ఏది బోధిస్తున్నానో ఇతరులకు కూడా అదే బోధిస్తున్నాను. మాట వినేవాడు ధన్యుడు. మాట వినకపోతే మనం ఏం చేస్తాం? అందుకనే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండకోరే వాళ్ళు వేరు. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, సువార్త నా దగ్గరికి వచ్చింది, ఆ సువార్త నా జీవితాన్ని ఎలా మార్చిందో తెలిసినా అందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. నేను బ్రతికినంత కాలం సకల యుగములలో నా దేవునికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా దేవునికి నా జీవితాన్ని బట్టి మహిమా ఘనత ప్రభావములు కలుగుతాయి అంటున్నాడు. చూడండి, ప్రారంభంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు, ముగింపుకు వచ్చేపాటికి నా జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుద్ది. ప్రతి దినము దిద్దుకునే మనసు కలిగినోడండి. వీళ్ళు అక్రమ బోధలు చేస్తూ అక్రమమైన బ్రతుకులు నన్ను అంట, ప్రభువా నన్ను క్షమించండి, పలానా పాస్టర్ గారిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు. తప్పు లేదు, ఏం చేశానని క్షమిస్తావు? ఒకసారి చెప్పు నాకు. నా లోపాన్ని దిద్దు వాక్యం చూపించి, నీకు ధైర్యం ఉంటే. ఇక్కడ పిచ్చోడినై కూర్చొని వాక్యం చెప్పట్లా,
ఎవడో లేకపోయినా 4 గోడలకైనా చెప్పుకొని చనిపోతాను, కానీ దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చచ్చిపోతా. మీరు గత కాలంలో ఎలాంటి బోధలు మీరు ఎన్నడూ వినలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పౌలు ఏ ఉద్దేశంతో పౌలుని దేవుని ఆత్మ నడిపించి చెప్తుందో మీరు గుర్తుపట్టకపోతే నష్టం ఎవరికి? ఒక దైవజనుడి ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నట్టు నీకు మనసుకు అర్థం కాకపోతే నీకేం చెప్పాలి? మమ్మల్ని దూషిస్తున్నాడయ్యా, ప్రతి పాస్టర్ని దూషిస్తాడయ్యా, నాకేం పని పాట లేదా అంటే మిమ్మల్ని దూషించడానికి నేను సేవకుండా అయ్యానా? వాక్యానికి భిన్నంగా ఉంటే నా సహోదరులకు నేను చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి తేడా ఉంది, వాళ్ళందరూ సంఘములో కల్పన కథల వైపు తిరిగారు, వాళ్ళు వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతో సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళని తీవ్రంగా ఖండించి బుద్ధి చెప్పు, నువ్వు అక్కడే కూర్చో అన్నాడు పౌలు. అంటే పౌలుకి ఏం పని పాట లేదనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పౌలు యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు పౌలు. ఎంత సంతోషం వేస్తుందంటే ఈ వాక్యాలని ప్రకటిస్తున్నందుకు నాకెంతగానో సంతోషం వేస్తుంది. చూడండి, ప్రారంభ 12-13 వచనాల్లో ప్రారంభంలో తన జీవితం గురించి చెప్తున్నాడు, తన లైఫ్లో ఎలాంటి దుర్మార్గుడో చెప్తున్నాడు, ఎంత హింసకుడో హానికరుడో చెప్తున్నాడు. పౌలు యొక్క జీవితంలో ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తో మనం ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి సంగతులను మనం చూస్తూ వెళ్ళొచ్చు. చదవండి నాన్న. ఇప్పుడు నేనంటాను, పౌలు ఎందుకు కృతజ్ఞతాస్తుతులతో ప్రారంభించాడు? కారణం ఏంటి అంటే, పౌలుకి అర్థమైంది ఏంటంటే, సువార్త ద్వారా అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు తండ్రి తన కుమారుని పంపించడం ద్వారా తన కుమారుడు తన పాపాలన్నిటిని ఎలా క్షమించాడో, పౌలుని ఎలా కనికరపడ్డాడో, పౌలు మీద దీర్ఘశాంతమును దయా జాలిని ఎలా చూపించాడో పౌలు గుర్తుపట్టాడు. అందుకనే కృతజ్ఞుడై తన జీవితం ద్వారా దేవునికి మహిమ రావడానికి బ్రతికాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక వ్యక్తి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంటే, మానక తను ఎక్కువగా దేవుని దగ్గర క్షమించబడినప్పుడు క్షమించబడిన వ్యక్తి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నువ్వు కొద్దిగా దేవుని సంగతులు నీకు అర్థమైతే, నువ్వు కొద్దిగానే ఆయన ప్రేమను, ఆయన కనికరం కొద్దిగా అర్థమైతే నువ్వు కొద్దిగానే దేవుని స్తుతిస్తావు. కానీ విస్తారంగా నన్ను బట్టి దేవునికి మహిమ కలగాలని గనక నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే, నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు ఎరిగిన వాడవు గనుక, ఆయన ఎలాంటి కనికరాన్ని చూపిస్తాడో నీకు తెలిసింది గనక మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. ఇది పౌలు చూపించేటువంటి మాదిరి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి సువార్త వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, అతడు ఏ స్థితిలో ఉంటే దేవుని కుమారుడు అతన్ని కనికరించి రక్షించి దయ చూపించాడో గుర్తుపట్టి అతడు మానక దేవుని స్తుతిస్తాడు. ఒకటి. రెండవది, అతని జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. చూసారా? ఈ రెండు ప్రత్యక్షతలు సువార్త ద్వారా పౌలు యొక్క జీవితంలో జరిగాయి. ఈ రోజున ఇదే సువార్త నీకు ప్రకటించబడినప్పుడు పౌలు ఎలా తగ్గించుకొని కృతజ్ఞుడై ఆ వాక్యపు వెలుగు దర్శించినప్పుడు మనసు మార్చుకొని ఎలా జీవించాడో గుర్తుపట్టావా? ఈ రోజున నా తప్పులు చెప్పి వాక్యపు వెలుగులో నన్ను దిద్దేది మహిమ కలిగిన సువార్త అని నీకు అర్థమైద్దండి? లేదా నీకు అర్థం కావట్లేదు అనంటే, నువ్వు దిద్దుకునే మనసు లేదు, నన్నంటారా మా వాళ్ళనంటారా అని గనుక నువ్వు నష్టపోయి మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా ధర్మశాస్త్ర సంబంధమైన బోధ కింద నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. ఒకవేళ వాక్యపు వెలుగు నన్ను దర్శించినప్పుడు మనం గనుక దిద్దుకోగలిగితే మనంత ధన్యులు ఎవరో ఉండరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు 3 విషయాలు తన జీవితంలో జరిగిన భయానకమైన పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, దూషించేవాడను. రెండవది, హింసించేవాడను. మూడవది, హాని చేసేవాడను. చూడండి,
ఇప్పుడు మీరు ఆలోచించండి, దూషించటం అంటే అర్థం ఏంటి? దూషించడం అంటే అర్థం ఏంటి? నేను ఒక విషయం చెప్పనా? పౌలు ధర్మశాస్త్రం యొక్క పాండిత్యం కలిగినటువంటి వాడు. గమాలియేలు పాదముల దగ్గర చక్కగా నేర్చుకొని ధర్మశాస్త్రం అంతా కూడా అవపోసాన పట్టినటువంటి వాడు. అలాంటి ధర్మశాస్త్రం ఎరిగిన వాడు ఏమంటున్నాడంటే, నేను దూషించేవాడను అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తును ఎరగక, ఏ ధర్మశాస్త్రం అయితే క్రీస్తు దగ్గరికి నడిపిస్తుందో, క్రీస్తుని ఎరగకుండా నేను క్రీస్తుని నమ్మిన దేవుని పిల్లల్ని నేను దూషించేవాడను అని అంటున్నాడు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హింసకుడును అంటే ఏంటి? దేవుని ప్రజలని ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల ద్వారా విరోధంగా పనిచేస్తున్న, దేవుని కృపకు విరోధంగా పనిచేస్తున్న, ఆ రోజుల్లో క్రీస్తు వైపు నమ్మిన బిడ్డలందరినీ కూడా జైల్లో బట్టి హింసించి రాళ్లతో కొట్టి చంపించడానికి ఇష్టపడ్డాడు. మూడవది హానికరుడు. చూడండి, ఎక్కడ దొరికితే వాళ్ళని, క్రైస్తవులు ఎక్కడ దొరికితే అక్కడ ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెట్టించి చంపించాడు, రాళ్ల చేత కొట్టించి. అలాంటి వాని గురించి బైబిల్లో ఏం చెప్తుందో ఒకసారి మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఇప్పుడు చూడండి, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడంట. కంటిన్యూ చేయనా? నేను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఇప్పుడు చూసారా ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్రం నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు అని విర్రవీగి క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కళ్ళని హింసించాడండి, చంపేసాడండి, నష్టపరుచుకుంటూ వచ్చాడండి, హింసిస్తూ వచ్చాడండి పౌలు. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాకుండా, ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటించబడుతుంటే ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు ఆచారాలు చేస్తానని, ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండాలని కోరుకుంటున్నారంట. ఇప్పుడు వాళ్ళకి పౌలు చెప్తున్నాడు, బాబు నేనొకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి ద్వారా నేను దేవుని ప్రజలను హింసించాను, హాని చేశాను, చంపేశాను, రాళ్లతో కొట్టించాను, హింసించాను, బాధ పెట్టాను. ధర్మశాస్త్రము, లేఖనములు యందు ప్రవక్తలు వీళ్ళందరూ యేసు క్రీస్తును చూపిస్తుంటే, లేఖనాలన్నీ ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తును గురించిన సంగతులు బోధిస్తూ ఉంటే, ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఈ రోజున సేవకులు సంఘాల్లో ఉంటున్నారో చూడండి. ఈ రోజున సేవకులంటే బాగా రిచ్ డ్రెస్సులు వేసుకొని, రిచ్ ఫోటోలు తీసుకొని, కోట్లు వేసుకొని, తల హెయిర్ స్టైల్స్ ఉపయోగించుకొని, చక్కగా తలకి రంగులు వేసుకొని, నరిసిన వెంట్రుకలు కనపడకుండా రంగులు వేసుకొని ఎంతకాలం మోసం చేస్తారండి సంఘాల్ని? ఏమండి, నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటే నువ్వు తలకి రంగు లేకుండా సేవ చేయలేవు, వాక్యం చెప్పలేవు. ఏమండి, నువ్వు కోట్ వేసుకున్న ఫోటోస్ పెట్టకుండా నువ్వు వాక్యం చెప్పలేవు. అంటే నువ్వా సంఘాన్ని పవిత్రపరిచి, సంఘ బిడ్డలను పరిశుద్ధత నేర్పించి పరలోకాన్ని సిద్ధపరిచేది? నీ ఒంటి నిండా, నీ జీవితం నిండా అప్పులు వడ్డీలే. నీకు మనుషుల్లో ఘనతలు కావాలి, మెప్పులు కావాలి, నీ ఫోటోలు కావాలి, నీ స్టైల్ కావాలి. ఏ ఊరిలో నేర్చుకున్నావు? సువార్త నీకు ఎక్కడైనా ఇలాంటి పద్ధతులు నేర్పిందా? చూసావా బైబిల్లో? తగ్గువాటి యందు మనసును ఉంచండి ఎన్నోసార్లు పౌలు సంఘాలకు పత్రికలు రాశాడు. మనుషులు కంటికి కనపడవలనని కోరుకోవద్దని రాశాడు. మరి మీ పాసరంలో మీరు ఎటా ఉన్నారు? ఫోటో లేనిదే నువ్వు నిలబడలేవు. ఫోటో వేసుకుంటే ఎన్ని దెయ్యాలు పడతాయో బైబిల్లో ఉంది. మీరు చదివేవాళ్ళు లేరు. రోమాపత్రిక 1వ అధ్యాయం చదవండి, అధ్యాయం మొత్తం చదవండి.
మీరు బైబిల్ ఏం చదువుతారు, ఏం అర్థం చేసుకుంటారు? ఒక దైవజనుడు మీరు చదవండి రా నాయన, మీరు చూసుకోండి వాక్యపు వెలుగులు అని చెబితే అసలు ఆడు పాస్టరే కాదు అంటుంటారు. నేనేం మాట్లాడేది? నానా వాక్యం ఏం చెప్తుందో గ్రహించండి అయ్యా అంటే, అసలు మా సంఘం ఎలాంటిదో తెలుసా అంటుండే, మేము ఎట్టంటోడమో తెలుసో అంటుండే, మేమెంత త్యాగాలు చేసామా అంటుండే. నేనేం మాట్లాడతాను? పరిశుద్ధ లేఖనాల్లో ఒక నీతిమంతుడు ఒక ఆత్మను రక్షించడానికి శరీరంలో ఎలాంటి ప్రతిష్ట కలిగి ఉండాలో తెలిసిన, వస్త్రాల్లో ఎలాంటి వస్త్రాలు కలిగి నడిపించబడాలో తెలిసిన, నువ్వు ఇంట్లోకి వస్తే ఒక డ్రెస్సు, బయటికి వెళ్తే ఒక డ్రెస్సు. ఒక ప్రతిష్ఠితుడు ఏ వస్త్రాలు వేసుకోవాలో కూడా నీకు లేఖనాలు తెలీదు. మేమేం చెప్తాం? మీరు బైబిల్లో పరీక్షించుకోండి. చెప్పి 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 కడుపులో పేగులు తెగుతున్నాయి. నిందించబడుతున్నాం, సత్యాన్ని చెప్పి నిందించబడుతున్నాం. వద్దయ్యా, ఇలాంటి జీవితాలు ఉండకూడదు అని బతిలాడుతుంటే ఎవరు వింటున్నారు? అందుకనే పరిశుద్ధ లేఖనంలో పౌలు అంటాడు, నేను దూషకుడును అంటాడు. కంటిన్యూ చేయమ్మా అక్కడ. 8 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి. చూడండి, యేసు క్రీస్తునందలి విశ్వాస సంబంధమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయాలలో సమానుభావం గలవాడనై. చూసారా, ఆయన మరణ శ్రమలను కోరుకొని బ్రతికాడండి ఒక నీతిమంతుడు. ఒక అపోస్తలుడి దగ్గరికి పెరిగితే మీరు వాక్యం వింటే, వాడు శ్రమల మధ్యలో, అపోస్తలుడు అనబడిన వాడు శ్రమల మధ్యలో దేవునితో సమానమైన శ్రమలను అనుభవించడానికి ఇష్టపడతాడు. సంఘ పిల్లలు ఇచ్చే డబ్బులతో నీ సోకులు, నీ ఎచ్చులు, నీ అప్పులు, నీ వడ్డీలు, నీ అందం ఏం చూసుకొని నీకు ఈ గర్వం? చూసుకుంటున్నావా? నిన్ను సంఘంలో ఏం నడిపిస్తుందో చూసావా? సంఘాల్లో యవ్వన బిడ్డలు అపవిత్రమైన ఆలోచన చేత కూర్చొని నడిపించబడుతున్నారు. జ్ఞానం లేదా నీకు? చదువునానా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయాల్లో సమానుభావం గలవాడనై, సహా అనుభవం కలిగిన వాడనై, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగిన వాడనై, ఆయన శ్రమలలో పాలివాడనగుట. చూడండి, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని. ఇప్పుడు చూడండి, నష్టపరుచుకుంటున్నారా, సంపాదించుకుంటున్నారా? చెప్పండి ఏంటి? ఆదిమ అపోస్తులకి ఇళ్ళు లేవు, వాకిళ్ళు, సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కడా సొంత స్థలాలు, ఇళ్ళు, బిల్డింగ్లు ఏం లేవు ఆదిమ అపోస్తులకి. ఇప్పుడు మా నాన్న నన్ను మెడబెట్టుకొని గెంటెత్తే నేను రోడ్డు మీద వాక్యం చెప్పుకోవాలా? మా తమ్ముడు ఈ వాటా నాది అని అంటే నేను నోరు మూసుకొని కిందకి దిగి నోరు మూసుకొని చెట్టు కింద నుంచొని వాక్యం చెప్పుకోవాలా? అర్థమైందండి? ఆ రోజున అపోస్తులకి చరస్థిరాస్తులు లేవండి. పరిశుద్ధులైన దైవజనులకి వాళ్ళకి ఏ చరస్థిరాస్తులు ఉండవు. సొంత స్థలాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏం ఉండవండి. వాళ్ళ దగ్గరికి వచ్చినవన్నీ కూడా పంచి పెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, దైవజనుడికి కానుకొస్తే ఇతరులకు పంచి పెట్టారు వాళ్ళు. ఈ రోజున దైవజనుడికి కానుకొస్తే ఎవరికైనా రూపాయి ఇస్తారండి? అడుక్కునేవాడు కనపడితే ఒక 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఈ రోజున ఎవరిని ప్రేమిస్తున్నారో అర్థం కావట్లేదు. దేవుడు నాకిచ్చాడు నాది అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అపోస్తులు అట్ట లేరు. వస్తే వాళ్ళ దగ్గరికి వస్తే సంఘంలో పేదవాళ్ళందరికీ పంచిపెట్టారండి. ఈ రోజున సేవకుల పేర్ల మీద, పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎసెట్లు, ఆస్తులు పెరుగుతున్నాయి. గ్రానైట్ రాళ్ళు, టేకు తలుపులు పెరుగుతున్నాయి.
విమర్శ కోసం కాదండి నేను చెప్పేది. నన్ను విమర్శిస్తున్నాడు అంటున్నారు కాదండి. ఆదిమ అపోస్తులు సువార్త వాళ్ళు వింటే వాళ్ళకి ఏ జీవితం వచ్చింది? ఘనమైన వాటిల్లో, హెచ్చు వాటిల్లో వాళ్ళు మనసు ఎక్కడ పెట్టలా. నేను అనే ఫోటోలు వేసుకోలా, వీడియోలు వేసుకోలా. నేనంటే ఎవరో తెలుసునా, నాకంతా తెలుసు అనలా. ఎవడైనా తప్పు చెబితే దిద్దుకున్నారు, సరి చేసుకున్నారు, తన తోటి సంఘ పిల్లలందరికీ పంచిపెట్టారు. వాళ్ళ కోసం ఎలాంటి చరస్థిరాస్తులు ఉంచుకోలా, పంచిపెట్టేశారు. ఈ రోజున ఉద్యోగం చేసే పాస్టర్కి సంఘ విశ్వాసులు స్థలాలు బహుమతిగా ఇస్తున్నారు. మరి ఆ సంఘం ఎట్లాంటి సంఘమో, ఉద్యోగం చేసుకునే వాడికి ఎవడన్నా స్థలాలు రాసిస్తారా? అది పెద్ద త్యాగం అనుకునే పిల్లలు కూడా ఉన్నారు గొల్లపూడిలో. మరి వాళ్ళని ఏమంటాం మనం? విశ్వాసం కానిదేదో అది పాపం. ఒక సేవకుడైనా సంఘమైనా యేసు ప్రభుని నమ్మితే విశ్వాసం మీద బ్రతకాలి. నేను ఒక విషయం చెప్పనా, మన దగ్గర ఉన్న పిల్లలంతా మానేసిన గోళ్ళకి చెప్పుకొని చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోతా. నా దగ్గర వినటానికి వచ్చినా రాకపోయినా సువార్తలో ఉన్న సత్యాన్ని బోధించినప్పుడు దేవుడు తన కార్యాలు ఏదో ఒక రోజున కంప్లీట్గా చేస్తాడు. నాకు ఆ ధైర్యం ఉంది, అట్టి విశ్వాసం. నేను సత్యానికి భిన్నమైన బోధ చేసి నేను ఇతరుల దగ్గర క్షమాపణ పొందట్లా. కొంచెం జ్ఞానంగా మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడినా తెలుసుకొని మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పౌలు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన కోణాన్ని చూపిస్తాను. చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి. చదవండి నాన్న, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. పోనీ 56 నుంచి చదువుతావా, లేకపోతే 50 నుంచి చదివినా పర్లేదు. స్టెఫెన్ గురించి ఉంటది, మనకు అందరికి తెలిసిన వాక్యమే. చదువు నాన్న. 56 నుంచి చదువు. ఆకాశం తెరవబడుటయు, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేస్తుంటే చూస్తున్నాడంట ఎవరు? అపోస్తులుడైన సౌలుగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సాక్షిగా అతనే నిలబడ్డాడని రాశాడు కింద వచనాలని చదువుతుంటే. కంటిన్యూ చేయనా? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని. చూడండి, స్టెఫెను దర్శనం చూస్తుంటేనండి, నేను దేవుణ్ణి చూస్తున్నాను అని చెప్తుంటే వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు, ఈ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళంతా కూడా ధర్మశాస్త్ర బోధకులు. వీళ్ళంతా ఒక స్టెఫెను శ్రమలో ఉండి దేవుని మహిమను చూస్తుంటే ఎలాగ కొట్టి చంపుతున్నారో చూడండి. చదువున్నాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని. చూడండి, సాక్ష్యంగా ఎవరిని పెట్టేది? ధర్మశాస్త్రం ఎప్పుడు ఏ పని చేసినా సాక్షులు పెట్టింది. ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళు సాక్షులు పెడతారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపడానికి సాక్ష్యం ఎవరంట? సౌలు. అర్థమైందండి? చదువునాను. సాక్షులు సౌలని ఒక యవనుని పాదముల దగ్గర తమ వస్త్రములు పెట్టిరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాళ్లతో కొట్టే వాళ్ళందరూ కూడా వస్త్రాలు ఎందుకు తీసి పౌలు దగ్గర పెట్టారు మీకు తెలుసా? కారణం ఏంటంటే రాళ్లతో కొట్టేటప్పుడు వస్త్రాలు అడ్డుపడతాయని. చూడండి ఎంత కసిగా కొడతారో. వస్త్రాలన్నీ తీసి ఎవరి దగ్గర పెట్టారు తెలిసిన? సౌలు దగ్గర పెట్టారు. సౌలు పాదాల దగ్గర పెట్టి, సౌలా ఇందుకు సాక్షి నువ్వే, మేము రాళ్లతో కొట్టి చంపుతాం, మా వస్త్రాలు నీ పాదాల దగ్గర పెడతాం, ఇందుకు సాక్షివి నువ్వే అని వీళ్ళందరూ కలిసి సౌలును సపోర్ట్ చేసి సౌలు దగ్గర వస్త్రాలు పెట్టారు. చూడండి, రాళ్ళు పెట్టి కొట్టడానికి వస్త్రాలు అడ్డుపడతాయని వస్త్రాలు తీసి ఆ దేహంతో నుంచొని రాళ్ళు బలంగా ఇసురు కొట్టారండి. ఎంత క్రూరుడో పౌలు చూడండి. అలాంటి క్రూరుణ్ణి కూడా దేవుడు క్షమించి కాపాడాడండి. మీరు గుర్తుపడతారా? చదువునానా?
ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఆ, యేసు ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఈ రోజున నీతిని సత్యాన్ని బోధించే సేవకుల్ని ఈ రోజున కొట్టి చితక్కొట్టే రోజులు వచ్చేసినాయండి. కొద్ది రోజులు ఆగితే మాబోటోళ్ళని రోడ్ల మీద పట్టుకొని కొట్టి చంపేస్తారు కూడా, ఏం డౌట్ లేదు. ఎవరో తెలిసినా స్వజనులే, ఎవరో తెలిసినా వాక్యం తెలిసిన వాళ్ళే. ఎవరు తిరుగుబాటు చేసి కొడతారో తెలిసినా మనుషులను సంతోషపెట్టే పాస్టర్ల జోలికి ఎవడెళ్ళడండి. ఎవరి జోలికి వెళ్తారో తెలిసినా సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి, నాయనా మీరు చేసేది తప్పు అని ఎప్పుడైతే చెప్తారో అలాంటి దైవజనుల్ని కొట్టి వెంటాడి చంపేటువంటి దినాలు వచ్చేసినాయి. యేసు ప్రభు దినాల్లో శిష్యులు కూడా వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయారో అలా సత్య సంబంధమైన పరిశుద్ధులు ఒంటరి అయిపోయే కాలాలు వచ్చేసినాయి. నీతిమంతులు కొనిపోబడుతున్నారండి. యేసుక్రీస్తు నామంలో దైవజనుడిగా నేను చెప్తున్నా, పరిశుద్ధులు నీతిమంతులు కొనిపోబడుతున్నారు. నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. లేఖనము వాక్యపు వెలుగది. లేఖనం నా సొత్తు కాదు, నా ఇష్టం వచ్చినట్టు బోధించడానికి. వాక్యపు వెలుగు ద్వారా దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. నా బిడ్డలైనా ఇతర బిడ్డలైనా ఎవరైనా సరే మనందరం యేసు రక్తము చేత కొనబడి రక్షించబడిన పిల్లలం. ఏమండి, ఎందుకండి నేనంటే ద్వేషం? ఏముంది నా దగ్గర? వాక్య బలం తప్ప, వాక్యమునందు విశ్వాసం తప్ప వేరొక బలం నా దగ్గర లేదు. మనుషుల బలం కానీ మనుషుల దయ కానీ ఎవ్వరో నా పక్షాన, నా సంఘ పిల్లలు కానీ బయట వాళ్ళు కానీ ఎవ్వరో కూడా ఉండరు. ఎప్పటికైనా నేను ఒంటరి వాడిని అనే సంగతి నాకు తెలుసు. అందుకనే పౌలు ఎంత ఘోరంగా చెప్తున్నాడో చూడండి. ఇంకా మనం చూస్తే అక్కడ మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. అదండి, వాక్యానుసారంగా జీవిస్తూ ఎదుటి వాళ్ళని క్షమించాలి. అసలు వాక్యంలో ఉన్న జీవితం, సువార్తలో చెప్పిన సంగతులు నీ సంఘంలో నీ జీవితంలో లేకుండా నువ్వు ఏదేదో చేసుకుంటా నేను వాళ్ళని క్షమించాను ప్రభు క్షమించని ప్రార్థనలు ఏంది? నువ్వు మొదట దేవుడు చెప్పిన క్రమం ప్రకారం సంఘాలని కట్టండి. సంఘ కాపరిగా ఎవరు ఉండాలి, ఎవరు నడిపించాలి, లేఖనాలు ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు చదువునానా 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. ఆ కాలమందు చూడండి, పౌలు ఎంత క్రూరుడో ఎంత హింసకుడో హానికరుడో మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింసలు కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి. చూడండి, ఆ రోజున సంఘం మీదకి శ్రమలు వస్తే నిలబడింది అపోస్తులే. గమనించారండి? ఈ రోజున వాట్సాప్లో యూట్యూబ్లో పాస్టర్లు గడగడలాడుతూ మెసేజ్లు పెడుతున్నారు. ఇంకేముంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. గ్రామాల్లో పాస్టర్లు ఎంతమంది, పూజారులు ఎంతమంది, మసీదులు ఎంతమంది ఎంక్వైరీలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఏ విషయాలు చెప్పమాకండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఇది దేవుడే అనుమతించాడని తెలియట్లా. అంత్య దినాల్లో నీతిమంతులు ఎక్కడున్నారు పట్టుకొని కొట్టి చంపుతారు, జైల్లో వేస్తారు. ముందుగానే మన పితరులు అపోస్తులు అన్నాను పడ్డారు బాధలో. ఈ రోజున సంఘానికి మాదిరిగా అపోస్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. నువ్వు ఏ దైవజనుడైనా అపోస్తుల దగ్గర ఎదిగితే నీకు తెలుస్తుంది ఈ లేఖనాలన్నీ. నువ్వు సంఘస్థులు ఇచ్చే కానుకలతో ఒళ్ళు చూసుకొని ముడుచుకునే కాడికి, నువ్వు ఆస్తులను సంపాదించుకునే కాడికి నీకేమర్థమవుద్ది ఒక ఆత్మ విలువ? ఈ రోజున దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. సంఘానికి హింసలు జరిగినప్పుడు అక్కడ నిలబడింది ఎవరంటే అపోస్తులు ఒక్కళ్ళే. అందరూ చెదిరిపోయారు. అపోస్తుల దగ్గర నువ్వు వాక్యం విని ఎదిగి సేవ చేస్తే అలాంటి స్థిరమైన విశ్వాసం వస్తుంది. ఎందుకంటే అపోస్తుల దగ్గర ఏ ఆస్తులు లేవు, బిల్డింగ్లు లేవు, వాళ్ళ కంగారు పడడానికి కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేవు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో సంఘాలను పెట్టి సువార్త చెప్పి ఆ సువార్త ద్వారా పండగలో ఆచారాలు లేకుండా పరిశుద్ధమైన దేవుని భయము కలిగిన జీవితం చేశారు సంఘాల్లో.
ఈ రోజున బ్రతికుండా, ఆ రోజున అపోస్తులు ప్రకటించినప్పుడు బ్రతికుండంగానే దేవుని రాజ్యానికి సిద్ధపడ్డారు. ఈ రోజున ఏమర్థమవుతుందండి లేఖనాలు? చదువు నాన్న, కంటిన్యూ చేయ. అక్కడ అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెన్ని సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. చూసారండి, సంఘములో హింసల చేత అపోస్తులుడైన పౌలు సంఘాన్ని హింసిస్తూ బ్రతికాడండి. గమనించారండి? అక్కడే 9వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువునానా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటేను. చూడండి, బెదిరిస్తూ హత్యలు చేస్తూ తనకు ప్రాణాధారమైనట్టు. ఇవి చూడండి, అతనికి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఎవరు దొరికితే, క్రైస్తవులు దొరికితే, కనబడినట్టు స్త్రీలను పురుషులను హింసించి జైల్లో పెట్టి కొట్టి రాళ్లతో కొట్టి చంపడానికి, ఎంత హింసకుడు, హానికరుడు, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి చెప్పండి పౌలు. అలాంటి వాడినంట దేవుడు అంటాడు ఆయన కనికరం. చదవండి నాన్న, 1 తిమోతి పత్రిక, అక్కడే 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక. అయినను ఇప్పుడు చూడండి, పౌలునంట అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో అంత క్రూరుని, హింసకుణ్ణి, ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు, కొట్టి చంపేసి పొడి చేసి రాళ్ల చేత కొట్టి చంపేసిన ఎంత దుర్మార్గుణ్ణి నన్ను దేవుడు దీర్ఘశాంతంతో సహించుకొని రక్షించాడని చెప్తున్నాడండి. ఏం ప్రకటనలండి! ఏ సువార్త తన జీవితాన్ని ఎట్లా మార్చిందో, దేవుడు సువార్త ద్వారా తన్ని ఎంత కనికరపడ్డాడో, ఎంత దీర్ఘశాంతాన్ని చూపించాడో. నిజంగాండి, ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు నేను తలకిందులైపోయానండి. నా బ్రతుకు కూడా ఒకప్పుడు అంత భయంకరమైంది. అయితే అంత క్రూరమైనటువంటి భయంకరుడైన నన్ను దేవుడు తన కనికరము చేత క్షమించి నన్ను ఆదరించాడండి. ఈ రోజున సేవ అంటే ఏంటి అండి? ఏం మాట్లాడమంటారు మీతో? ఈ రోజున సేవలంటే ఉద్యోగాల కొరకు ప్రార్థనలో, చదువుల కొరకు ప్రార్థనలో, పెళ్లిళ్ళ కొరకు ప్రార్థనలో బ్రోకర్లు అయిపోయారండి సేవకులు. దిద్దుకోండి. నిన్ను దేవుడు దేనికి నియమించాడో దాని కొరకు ప్రయాసపడండి. పౌలు అంటాడు, దీర్ఘశాంతము గలవాడైన నా దేవుడు తల్లి గర్భంలోనే ఉండగానే నన్ను నియమించి, నన్ను ప్రేమించి, నన్ను సహించి, నా మీద కనికరపడి, హింసకుడును, హానికరుడును, దూషకుడునైన నన్ను క్షమించాడు అని చెప్తున్నాడు. అక్కడే అపోస్తుల కార్యాల్లో 22వ వచనం కూడా చదువునానా. 22వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదువును. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. అతను హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగిన, పౌలు ఇలా చెప్పడం సాగింది, నేను కిలికియాలోని తార్సులో పుట్టినటువంటి యూదుడను నేను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల దగ్గర పెరిగి మన పితరుల యొక్క ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షను పొందిన వాడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము. ఒరే పిల్లలు, నాయన ఏం పిల్లలరా నాయన, వాక్యం చెప్పేటప్పుడు అరుస్తారు ఏందిరా నాయన, తాగండ్రా. పెద్దోళ్ళు అక్కడ కూర్చుంటారు రోడ్ల మీద, కనీసం చెప్పను కూడా చెప్పరు. వాక్యం ఎన్నేనరా నాయనలారా, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక 5 నిమిషాలు అయిపోద్ది. ఏం పిల్లలరా నాయన. చదువునా.
వీరందరూ నేడు ఉన్న ప్రకారము నేడు ఉన్న ప్రకారముగా దేవుని గూర్చి ఆసక్తుడనై ఆ, ఉండి చూడండి ఎంత ఆసక్తి కలిగినోడో, ధర్మశాస్త్రం విషయంలో ఎంత చక్కగా ఎదిగినటువంటి వాడో. ఆ ఇప్పుడు 26వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువునానా, అక్కడ అపోస్తుల కార్యాలు 26:9 నుంచి చదువు. నజరేయుడైన యేసు నామమునకు ఆ విరోధముగా చూసారా, ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతుల్లో ఎరిగి నజరేయుడగు యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని నేను అనుకుంటుని. యెరూషలేములో ఆ, నేను అలాగు చేసి తిని నేను అలా చేశాను యెరూషలేములో. నేను ప్రధాన యాజకుల వలన ఆ, అధికారం పొంది అధికారం పొంది పరిశుద్ధులను అనేకుల్ని చెరసాలలో వేసి వారిని వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. చూసారా, చంపేశాడంటండి, చంపినప్పుడు సంపాదించాడంట. అనే ఆ, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారి దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. దేవదూషణ చేశాడంట యేసుక్రీస్తు. సత్యవాక్యాన్ని చెప్తున్న పరిశుద్ధుల్ని దేవదోషం చేసినటువంటి వాడు పౌలు. చూసారా, పౌలు జీవితంలో ఒక కోణంలో చూస్తే ఎంత హింసకుడు, మనుషుల్ని నిలబెట్టి చంపించేసాడండి. యేసుక్రీస్తుకు విరోధంగా బ్రతికాడండి. అలాంటి క్రూరుణ్ణి దేవుడంట తన దీర్ఘశాంతం చేత కనికరించి, అందుకని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక సువార్త మనిషి దగ్గరికి వస్తే తన బ్రతుకుని ఎలా మార్చిందో అర్థమైద్దండి. తన బ్రతుకును బట్టి దేవునికి మహిమ కలుగుతుందో లేదో అర్థమవుద్దండి. ఈరోజు నేను దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నా. ఏమండి, నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఘనత వస్తుందా? వ్యసన పడుతున్నావా? దైవజనుడు చెప్పే వాక్యాలను బట్టి వ్యసన పడుతున్నావా? వ్యసన పడొద్దు. వాక్యానికి భిన్నంగా ఉంటే సరి చేసుకుందాం, నేనైనా సరే నువ్వైనా సరే. దయచేసి మనందరం ప్రభు రాకడకు సిద్ధపడాలి. మనందరం జీవం గల దేవుని ఎదుర్కోవాలి. నిందారహితంగా దేవుని ఎదుట నిలబడాలి. ఏమండి, మీరంటే నాకేమైనా కక్షలండి, విభేదాలండి, నేనేమైనా శత్రువునండి? దయతో ఈ వాక్యపు వెలుగు యొక్క సువార్త అపోస్తలుడైన పౌలును దర్శించినప్పుడు, ఈ మహిమ కలిగిన సువార్త అని 11వ వచనంలో మనం చదివాం. శ్రీమంతుడగు దేవుడు మహిమ కలిగిన సువార్తను అపోస్తలుడైన పౌలుకు అప్పగించాడు. ఆ సువార్త ప్రకటించబడినప్పుడు పౌలు తన భయంకరమైన తన జీవితంలో అనేకుల్ని హింసించి బాధ పెట్టి సంఘానికి విరోధంగా లేచి నడిపించబడిన వ్యక్తిని దేవుడు క్షమించి కాపాడాడు. ఈ రోజున బిళ్ళారా, అలాంటి మహిమ కలిగిన సువార్తను నమ్మి అలాంటి సువార్తకు సేవకులు అవ్వండి, అలాంటి సువార్తకు దైవజనులు అవ్వండి, అలాంటి సువార్తకు ప్రకటించడానికి ప్రవక్తలు అవ్వండి, సువార్థికులు అవ్వండి, బోధకులు అవ్వండి, దైవజనులు అవ్వండి, అపోస్తులు అవ్వండి. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలను అనుసరించి మీరు మోసపోయి అనేక మంది బిడ్డలను మోసపరచొద్దు. మీకు దండం పెడుతున్నాను. శరీరంలో ఘనతను గొప్పలను కోరుకోవద్దు. శరీరం ఘనహీనమైందిగా విత్తబడితే మహిమ కలిగిందిగా లేపబడుతుందని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42-43 వచనాల్లో ఉన్నాయి, చదువుకోండి. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి మహిమ కలిగిన శరీరముగా లేపబడాలని లేఖనాలు చెప్తున్నాయి. విని నేర్చుకోండి. ఈరోజు రాత్రి దైవజనుడు పౌలు తన జీవితాన్ని దేవుని సువార్త, అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త ఎలా మార్చిందో, యేసు ప్రభు ప్రకటించిన సువార్త పౌలుని ఎలా మార్చిందో, ఆ సువార్త ద్వారా ఎలా దైవజనుడయ్యాడో చక్కగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజున సంఘాలకి అలాంటి సువార్త అపోస్తులు ఏం చెప్పారో చెప్పండి. అంతకు మించి నేర్పొద్దు. అంతకు మించి కొత్త పద్ధతులు సంఘాలకు నేర్పి శపించబడి నాశనానికి వెళ్ళొద్దు. దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా. మీకు శత్రువుని నేను కాదు. దుర్బోధలని పౌలు తిమోతి పత్రిక రాస్తూ నేర్పుతున్నాడు పౌలు. ఈ రోజున మనందరం నేర్చుకొని జాగ్రత్త పడడానికి దేవుని కృప మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న నీ సత్య వాక్యములో నుంచి మాతో మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను నాయన.
నా తోటి సహోదరులు, సేవకులు, సంఘాలు, నా ప్రజలు, నా స్వజనులు, ఈ గొల్లపూడి గ్రామం ప్రజలు అందరూ రక్షించబడుదురుగాక, అందరూ సత్యమును ఎరుగుదురుగాక. వాక్యపు వెలుగు ప్రకాశించినప్పుడు ప్రతి లోపాన్ని సరిచేసుకొని, నాతో సహా సరిచేసుకొని నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడడానికి కృపదయిచ్చేయండి. నీ దయను కనికరము మాపై ఉంచి నాయనా, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, శక్తి కలిగిన స్వరాన్ని వినటానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ రోజున మహిమ కలిగిన సువార్త పౌలు జీవితాన్ని ఎలా సరిచేసిందో, ఎలా కృతజ్ఞుడై ఎలాగ తన నాయన నీ నామానికి మహిమగా జీవించాడో నీ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున మా జీవితాల్లో పౌలు వలె మేమందరం కృతజ్ఞత కలిగిన వాళ్ళమై మా జీవితాలను బట్టి నీకు మహిమ కలుగునట్లుగా జీవించడానికి కృపదయ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి ఆయన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము తోడయుండి నడిపించును గాక, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.